అందరికీ నమస్కారం. ఒక సినిమా డ్రామాను తలపించేంతటి అత్యద్భుతమైన చారిత్రాత్మకమైన సంఘటన ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మన ప్రకాశం పంతులు గారి గొప్పతనం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. వీడియోస్ ఇలా ఓపెన్ చేసి చేయగానే లైక్ కొట్టి మరీ వీడియో చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 17 జూన్ 1911 తేదీ తమిళనాడులో మణియాచి అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ జంక్షన్లో ఇద్దరు యువకులు అక్కడ కాపు కాసి ఉన్నారు. రైలు వచ్చి ఆగింది. డైరెక్ట్గా ఒక యువకుడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపలికి ఎక్కాడు. లోపల అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ యువకునికి కావాల్సిన వ్యక్తి ఎదురుగా కనిపించాడు. ఆ ఎదురుగా కనిపించిన వ్యక్తి ఎవరో కాదు, బ్రిటిష్ ఐసిఎస్ ఆఫీసర్ రాబర్ట్ విలియం డి స్కోర్ యాషే అని చెప్పి కూడా అంటారు. రాబర్ట్ యాషే షార్ట్కట్లో చెప్పాలంటే. బ్రిటిష్ అధికారి ఆ రైల్లో కూర్చొని ఉన్నాడు. సరిగ్గా ఆ బ్రిటిష్ అధికారి దగ్గరికి వెళ్ళి తన జేబులో నుంచి ఆటోమేటిక్ పిస్టల్ దాన్ని బయటికి తీశాడు ఈ యువకుడు. డైరెక్ట్గా కణతలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆ బ్రిటిష్ ఆఫీసర్ను కాల్చిపారేశాడు. ఒక్కసారిగా కలకలం. రైల్లో ఉన్నవాళ్ళు, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కేకలు పెడుతూ అటు ఇటు దూకి రైల్లో నుంచి బయటికి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఈ యువకుడు కూడా బయటికి వచ్చేసాడు. ఇక పోలీసులు వాళ్ళందరూ ఉంటారు కదా, ఈ సంఘటన శబ్దం విని ఆ యువకుని వెంటపడ్డారు. ఆ యువకుడు ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీదనే ఉన్న బాత్రూమ్స్ వంక వేగంగా పరిగెత్తి తలుపు వేసేసుకున్నాడు. పోలీసులు వచ్చి ఆ బాత్రూమ్ డోర్ను టపా 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 కొడుతూ ఉన్నారు. లోపల నుంచి ఆ యువకుడు తనను తాను కాల్చుకున్న శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఆ బాత్రూమ్ తలుపు తెరిచి చూస్తే ఆ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తన నోట్లోకి అదే పిస్టల్ని పెట్టుకొని తన మెదడు మొత్తం చిట్లిపోయేలాగా, అంటే తనను తాను కాల్చుకున్నాడు. ఒకసారిగా ఆ రైల్వే ప్లాట్ఫాము, ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు అందరూ కకావికలమైపోయిన పరిస్థితి. వెంటనే అందరికీ అక్కడ అర్థమైపోయింది, బ్రిటిష్ కలెక్టర్ను కాల్చిపారేశారు ట్రైన్లో. ఎవరో యువకుడు, మరో యువకుడు కూడా వచ్చాడు. ఆ యువకుడు తప్పించుకున్నాడు. ఇదే అన్నమాట సంఘటన. వెంటనే ఇంకా పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. ఆ యువకుని జేబుల్లో వెతికారు. ఒక ఉత్తరం బయటపడింది. ఆ ఉత్తరం తెరిచి చూసే వరకు పోలీస్ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. అన్నట్టు ఆ ఉత్తరం సంగతి, ఈ సంఘటన సంగతి మనం మాట్లాడుకోవడం కంటే ముందు ఇంకొక చిన్న విన్నపం అండి మీకు. సైటెక్ విజ్ అని మేము ఒక ఛానల్ పెట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందినటువంటి ఛానల్. ఇంగ్లీష్లో వీడియోస్ వస్తాయి. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇస్తున్నాం. తప్పకుండా ఆ సైటెక్ విజ్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ఆ ఛానల్లో చర్చిస్తూ ఉన్నాము, లోతుగా చర్చిస్తూ ఉన్నాము. దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, సైటెక్ విజ్ అనే ఛానల్. ఇక ఆ ఉత్తరాన్ని పోలీసులు బయటకు తీసి చదవడం మొదలుపెట్టారు. ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, భారతదేశాన్ని ఈ బ్రిటిష్కు చెందిన మ్లేచ్చులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని తొక్కేస్తూ నాశనం చేస్తూ ఉన్నారు. ప్రతి భారతీయుడు ఇంగ్లీష్ వాళ్లను ఈ దేశం నుంచి పారద్రోలి స్వరాజ్యం పొందడానికి, సనాతన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయులు మన ధర్మాలన్నింటినీ తొక్కేస్తున్నారు బ్రిటిష్ వారు. పవిత్రమైన ఈ భూమిలో వీళ్ళు గోమాంస భక్షణ చేస్తూ, గోమాంస భక్షకుడైన మ్లేచ్చుడు జార్జ్ 5కు పట్టాభిషేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిటిష్ రాజు జార్జ్ 5 మన దేశంలోకి అడుగుపెట్టగానే అతన్ని చంపడం కోసం 3000 మంది మద్రాసీలు ప్రతిజ్ఞ చేశారు. మా ఉద్దేశ్యాలను నలుగురికి తెలియజేయడం కోసం మా సంస్థలో అతి చిన్నవాడినైన నేను ఈరోజు ఈ పని చేశాను. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ దీన్ని తమ విధిగా భావించాలి. బ్రిటిష్ వారిని తరిమి తరిమి కొట్టాలి అని రాసి కింద సంతకం ఉందండి. పేరు కూడా ఉంది, వాంచినాథన్ అయ్యర్ షెంకొట్టై అని ఊరి పేరు, ఆయన పేరు రాసింది. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. రఘుపతి అయ్యర్, రుక్మిణి అమ్మాళ్ అనే దంపతులకు జన్మించాడు వాంచినాథన్ అయ్యర్ 1886 సంవత్సరంలో. షెంకొట్టైలో పాఠశాల విద్య పూర్తి చేసుకొని
ఆ తర్వాత త్రివేంద్రంలోని తిరునాల్ మహారాజా కళాశాలలో బిఏ చదివాడు యువకుడు. కాలేజీలో ఉండగానే మున్నీర్ పల్లం సీతారామయ్య గారి పెద్ద కూతురు పొన్నమ్మతో వివాహం జరిగింది. ఆ తర్వాత కళాశాల నుంచి పట్టా పొందిన తర్వాత పునలూర్ క్యాథడ్రల్లో పనిచేశాడు. ట్రావెన్కోర్లో పనిచేస్తున్నప్పుడు విఓ చిదంబరం పిళ్ళై, నీలకంఠ బ్రహ్మచారి, సుబ్రహ్మణ్య శివ, తమిళనాడు జాతీయవాది అయినటువంటి సుబ్రహ్మణ్య భారతి ఇలాంటి వాళ్ల ప్రభావానికి అతను గురయ్యాడు. ఎలాగైనా సరే బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టాలి అన్న లక్ష్యంతో తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వయస్సు అంటే మరణించే సమయానికి వాంచినాథన్ అయ్యర్ వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. రాబర్ట్ యాషే అనే బ్రిటిష్ అధికారిని ఎందుకు చంపాడు అన్నది పెద్ద ప్రశ్న వచ్చింది. మామూలుగా అండి అప్పటి వరకు పోలీసుల మీద దాడి జరిగేది, అడపాదడపా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ఉన్నతాధికారి మీద దక్షిణ భారతదేశంలో ఈ రకమైన సంఘటన జరగడం అన్నది మొట్టమొదటిసారి. బ్రిటిష్ లా అన్నది మన భారతదేశంలో ప్రారంభం అయ్యాక ఆ చనిపోయిన వ్యక్తి ఇండియన్ సివిల్ సర్వీస్ పాస్ అయ్యి కలెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి. సరే, కొన్ని గ్రంథాల్లో మనకు సబ్ కలెక్టర్ అని చెప్పి కనిపిస్తుంది, మొత్తానికి ఉన్నతాధికారి. ట్యూటికోరన్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఈ ఉన్నతాధికారి. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ అని. ఆ ఇండియన్ సివిల్ సర్వీసే కాలక్రమేణా ఐఏఎస్గా మారింది. ఒక్క సంతకం పెడితే చాలు ఎక్స్ట్రాగా పోలీసులను డిప్లాయ్ చేయగలరు. ఐఏఎస్ ఆఫీసర్స్కు జ్యుడిషియరీ పవర్ కూడా ఉంటుంది. అలాంటి పవర్ ఈ రాబర్ట్ డబ్ల్యూఈ యాషే. ఈయన మరణము ఒక్కసారిగా తమిళనాడులోనే కాదండి, దక్షిణ భారతదేశంలో ఒక వణుకు పుట్టించింది బ్రిటిష్ వారి లోపల. బ్రిటిష్ అధికారులకు ఎక్స్ట్రాగా సెక్యూరిటీ పెంచారు. ఇక పోలీసు అధికారులందరూ ఒక సమావేశం నిర్వహించి దీని వెనక ఎవరెవరున్నారో మొత్తం ఆ చైన్ అంతా వెతకాలి, అందరినీ తీసుకురావాలి, ప్రతి ఒక్కడిని ఉరికంబం ఎక్కించేదాకా మనం నిద్రపోకూడదు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళంటే ఇక్కడి ప్రజలకు భయం ఉండదు, చాలా వేగంగా ఈ కేసు సాల్వ్ చెయ్యాలి, కావాలంటే తీసుకోండి, ఏమేం కావాలో అదనంగా మనుషులను తీసుకుంటారా, డబ్బు తీసుకుంటారా, ఇంకా అదనంగా ఇంకేమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఏం కావాలో మొత్తం తీసుకోండి, కానీ వేగంగా ఎవరెవరు దీని వెనక ఉన్నారో అందరినీ పట్టుకురండి ఈ హత్య వెనక ఉన్నవాళ్లను అని పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి కింద ఉన్న పోలీసులందరికీ చెప్పారు. ఇక పోలీసులండి బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్ పద్ధతులలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈ వాంచినాథన్ అనే యువకుడు ఎక్కడ తన జీవితాన్ని ప్రారంభించాడు, వాళ్ళ ఊరేమిటి, ఆయన స్నేహితులెవరు అని చెప్పి ప్రారంభించి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన భార్య తల్లిదండ్రులతో మాట్లాడి ఆ ఇంట్లో ఏమేం ఉత్తరాలున్నాయో, ఆయన పుస్తకాలు ఏమేమి ఉన్నాయో మొత్తం తీసుకొని చూశారు. ఆ ఉత్తరాలలో కొన్ని ఉత్తరాలు వీళ్లకు దొరికాయి. ఆ ఉత్తరాలలో అర్ముగం పిళ్ళై అనే వ్యక్తి నిరంతరం ఈ వాంచినాథన్తో టచ్లో ఉండేవాడు అన్న విషయం అర్థమయ్యింది. ఆ అర్ముగం పిళ్ళై ఏం చాలా పెద్దవాడు కాదు, అతను కూడా యువకుడే, ఓ బక్క ప్రాణి. తీసుకొచ్చి ఆ అర్ముగం పిళ్ళైని కొట్టారు. వెంటనే అతను, అయ్యా సార్, నేను అప్రూవర్గా మారతాను, నన్నేమీ చేయకండి అని చెప్పాడు. సరే ఏంటో చెప్పు, ఎందుకు ఇట్లా హత్య చేశారు ఏమిటి అంటే తనకు తెలిసిన వివరాలు ఏంటనేవి అర్ముగం పిళ్ళై కొన్ని చెప్పాడు. సోమసుందరం అనే వ్యక్తిని ట్రేస్ చేసి అతన్ని పట్టుకొచ్చారు పోలీసులు. అతడు కూడా అప్రూవర్గా మారాడు. పోలీసులకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమైందంటే ఇప్పుడు తమిళనాడు దగ్గర పాండిచ్చేరి ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. అది ఫ్రెంచ్ టెరిటరీ, బ్రిటిష్ వారి చేతుల్లో లేదది, ఫ్రెంచ్ వారి చేతుల్లో ఉన్నది. సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేయాలి అనుకునే భారత స్వాతంత్రోద్యమకారులందరూ కూడా పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ పొలిటికల్ అసైలం తీసుకొని, అంటే వాళ్ళు పాండిచ్చేరిలో ఉన్నంత వరకు బ్రిటిష్ అధికారులు ఎవరూ కూడా అడుగుపెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేరు. అక్కడి నుంచి స్వాతంత్రోద్యమం కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకు అరబిందో ఘోష్, వివిఎస్ అయ్యర్, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఉన్నారు. మహాకవి సుబ్రహ్మణ్య భారతి. అక్కడి నుంచి గెరిల్లా యుద్ధాన్ని డిజైన్ చేయడము, బ్రిటిష్ వారితో ఎలా పోరాడాలి అని రకరకాల పుస్తకాలు ప్రచురించడము, ఇంగ్లీషులోను తమిళంలోను. ఆ పుస్తకాలన్నింటినీ సీక్రెట్గా పాండిచ్చేరి నుంచి బ్రిటిష్ వారు ఉన్నటువంటి తమిళనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ పుస్తకాలను సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నం చేయడము, ఇట్లా చాలా చాలా జరుగుతూ ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు కొన్ని పబ్లికేషన్స్ని అప్పటికే బ్యాన్ చేశారు, తమకు వ్యతిరేకంగా పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాయి అని. ఇంకా పాండిచ్చేరి అలాంటి ప్రాంతం.
ఈ బ్రిటిష్ అధికారిని చంపాలి అన్నది పాండిచ్చేరిలో ప్లాన్ చేశారు. అంతేకాదు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసే చాలా గ్రూపులు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అన్న విషయం కూడా కొంత అర్థమయ్యింది. 14 మంది పేర్లు బయటికి వచ్చాయి. ఎవరైతే యువకుడు వంచినాథన్తో సహా రైల్వే స్టేషన్కి వెళ్ళాడో ఆ యువకుని పేరు కూడా బయటికి వచ్చింది. ఆ యువకుని పేరు శంకరకృష్ణ అయ్యర్. మొత్తం 14 మంది పేర్లు ఛార్జ్ షీట్లో ఏర్పాటు చేశారండి, రాశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము వాళ్ళందరి మీద హత్యా నేరం మోపబడింది. రెండోది అత్యంత కీలకమైనది, బ్రిటిష్ చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధాన్ని చేస్తున్నారు వీళ్ళు, కుట్ర చేస్తున్నారు వీళ్ళు అన్న నేరం వాళ్ళ మీద పెట్టారు. ఈ కుట్ర నేరము అని అంటే అండి చాలా చాలా భయంకరమైన నేరం కింద పరిగణిస్తుంది బ్రిటిష్ సామ్రాజ్యం. అంటే ఖచ్చితంగా వాళ్లకు ఉరిశిక్ష వేసి తీరతారు. కొంతమందినేమో అతి భయానకంగా అండమాన్ జైలుకు తరలించి అక్కడ వాళ్ళ జీవితం మగ్గిపోయేలా చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వీర సావర్కర్ ఆయన అండమాన్లో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో ఆయన మీద కూడా ఇలాంటివే అండి, కుట్ర ఇవన్నీ కూడా పెట్టారు. ఎవరా 14 మంది ఛార్జ్ షీట్లు అంటే, ఒకరు నీలకంఠ అలియాస్ బ్రహ్మచారి, ఒక బ్రాహ్మణ యువకుడు, 21 సంవత్సరాల వయస్సు ఉంటుంది, జర్నలిస్టుగా పనిచేస్తూ ఉన్నాడు. భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడైన వ్యక్తి, చూడ్డానికి అసలు చాలా అందంగా ఉంటాడు, అత్యద్భుతమైన నైపుణ్యం ఉంటుంది మాట్లాడడంలో కానీ ఇతరులను కన్విన్స్ చేయడంలో కానీ. సో రాబర్ట్ యాషే హత్య కేసులో లీడర్ ఇతనే, ఆ కుట్ర డిజైన్ చేసింది అన్నది పోలీసులు ఛార్జ్ షీట్లో మొట్టమొదటి పేరు నీలకంఠ పేరు పెట్టారు. రెండో పేరు శంకరకృష్ణ అయ్యర్, ఒక యువకుడైన రైతు. ఇతను వాంచినాథన్తో కలిసి ఆ రాబర్ట్ యాషేని చంపడం కోసం రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్నాడు. ఇతని దగ్గర కూడా తుపాకీ ఉంది. ఒకవేళ వాంచినాథన్ చంపలేకపోతే శంకరకృష్ణ అయ్యర్ ఆ ట్రైన్ లోపలికెక్కి ఆ రాబర్ట్ యాషేని కాల్చి పారేయాలి. ఇదన్నమాట ప్లానింగ్, డిజైనింగ్. మూడో పేరు మడత్తు కడై చిదంబరం పెళ్ళై అని రాశారు ఛార్జ్ షీట్లో, కూరగాయలు అమ్ముకునే అబ్బాయి. నాలుగో పేరు ముత్తుకుమారస్వామి పెళ్ళై, కుండలు చేసి అమ్ముకునేవాడు. ఇతడు మాత్రం 40లలో ఉన్నాడు అతని వయస్సు. ఐదో పేరు సుబ్బయ్య పిళ్ళై, ఇతను ఒక లాయర్ దగ్గర క్లర్క్గా పనిచేస్తున్నాడు. ఆరో వ్యక్తి జగన్నాథ అయ్యంగార్, ఒక వంటవాడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఏడో వ్యక్తి పేరు హరిహర అయ్యర్, ఒక చిన్న షాప్, కిరాణా షాప్ లాంటిది నడుపుకుంటూ ఉన్నాడు. ఎనిమిదో పేరు బాపు పిళ్ళై, ఒక రైతు. తొమ్మిదో పేరు వి దేశికాచారి, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. 10వ పేరు వెంబు అయ్యర్, ఇతను వంట చేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. 11వ పేరు సవాడి అరుణాచలం పిళ్ళై, రైతు. 12వ పేరు అళగప్ప పిళ్ళై, ఇతను టీనేజ్లో ఉన్నాడు, రైతు. 13వ పేరు వందే మాతరం సుబ్రహ్మణ్య అయ్యర్, ఒక స్కూల్ మాస్టర్ ఇతను. 14వ పేరు పిచ్చుమణి అయ్యర్, ఇతను కూడా వంటవాడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ 14 మందిలో అత్యంత కీలకమైనటువంటి పేర్లు 2 టాప్ 1లో ఉన్నవి. నీలకంఠ పేరు, శంకరకృష్ణ అయ్యర్ పేరు. ఇక పత్రికలలో వ్యాసాలు, అయిపోయిందిరా వీళ్ల పని అని. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కుతాడు, ఏం చేస్తాడు, ఎలా చంపాలి, తుపాకీ ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా పోలీసులు కనిపెట్టి మొత్తం డాక్యుమెంట్స్, ఫోటోలు అన్నీ కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం మొదలు పెట్టారు. వీళ్ళందరినీ లోపల వేయించడానికి బ్రిటిష్ వారి తరపున బ్రిటిష్ వారి పబ్లిక్ ప్రాసిక్యూటర్, మద్రాస్ హైకోర్టు సిఎఫ్ నేపియర్, ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈ సిఎఫ్ నేపియర్కు అసిస్టెంట్స్గా లాయర్స్ టి రిచ్మండ్ అనే లాయరు, ఏ సుందర శాస్త్రిగళ్ అనే లాయర్ పనిచేస్తూ ఉన్నారు. మామూలుగా ఇలాంటి హత్య కేసులను జిల్లా కోర్టులలో విచారిస్తారు, సెషన్స్ కోర్టు జడ్జి విచారిస్తారు, తిరునల్వేలిలో విచారించాలి. కానీ ఈ హత్యకు ఉన్న రాజకీయపరమైన ప్రాముఖ్యత వల్ల మరణించిన అధికారి బ్రిటిష్ ఐసిఎస్ ఆఫీసర్ అయ్యుండడం వల్ల ఈ కేసును జిల్లా జడ్జి అంటే సెషన్స్ జడ్జి విచారించకుండా డైరెక్ట్గా మద్రాసు హైకోర్టుకు ఈ కేసును తరలించారు. అది కూడా ఒక్క జడ్జి కాదు, ఫుల్ బెంచ్ ఆఫ్ 3 జడ్జెస్ విచారించాలి ఈ కేసును అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జడ్జిల పేర్లు సర్ ఆర్నాల్డ్ వైట్, రెండో జడ్జి పేరు చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ మిస్టర్ జస్టిస్ ఎయిలింగ్, మూడో జడ్జి పేరు మిస్టర్ జస్టిస్ సి శంకరన్ నాయర్, ఇతను మాత్రం భారతీయుడు, మిగతా 2 కూడా బ్రిటిష్ వారి జడ్జెస్ అనుకోండి, 3 కూడా జడ్జిలు.
మరి పట్టుకొచ్చారు కదా 14 మంది, వాళ్ళ తరపున ఎవరు వాదిస్తారు? ఈ ప్రశ్న తలెత్తిందండి. మొత్తం లాయర్స్ కౌన్సిల్ అవన్నీ బార్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఎవరు వాదించినా ఏం చేసినా ఉరిశిక్ష మాత్రం ఖాయము. ఆ కింద ఉన్న కొద్దిమంది, ఆ 14 పేర్లలో కింద ఉన్న కొద్దిమందికి కఠినమైన జైలు శిక్ష పడినా మొదట 2 ఉన్నారే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. ఎవరు ప్లాన్ చేసినటువంటి నీలకంఠకు, ఆ నాయకత్వం వహించిన నీలకంఠకు, అలాగే శంకరకృష్ణ అయ్యర్, అతను కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, వచ్చాడు కాబట్టి డ్యామ్ షూర్గా ఉరిశిక్ష పడి తీరుతుంది. ఇది చర్చ జరుగుతోంది. ఇంకా అలాంటి టైంలో అండి నీలకంఠను డిఫెండ్ చేయడం కోసము బ్రిటిష్ వారి బ్యారిస్టర్ జేసి యాడమ్ ఆయన ముందుకొచ్చాడు. ఇక శంకరకృష్ణ అయ్యర్ ఆయనతో పాటు మరో 3 తరపున వాదించడానికి మన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన ముందుకొచ్చారు. 1907లో బిపిన్ చంద్రపాల్ చెన్నైకి వచ్చారు. సరే, మద్రాసుకు వచ్చి జాతీయవాద ఉపన్యాసాలు ఆయన ఇచ్చారు. బిపిన్ చంద్రపాల్ యొక్క ప్రభావము ప్రకాశం గారి మీద చాలా పడింది. అప్పటికే ప్రకాశం గారు బ్యారిస్టర్ పూర్తి చేసి వచ్చారు లండన్లో. ఫస్ట్ టైం అండి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇలాంటి కేసు ప్రకాశం పంతులు గారు వాదించడం. చాలామంది వచ్చి చెప్పారు, ప్రకాశం నాకు అర్థమవుతూనే ఉంది, జాతీయవాద లక్షణాలు ఇవన్నీ నీలో ఉన్నాయి, స్వాతంత్రోద్యమాన్ని కాంక్షించే లక్షణాలున్నాయి, కానీ ఈ కేసులో నువ్వు ఓడిపోతావు, ఖచ్చితంగా ఆ శంకరకృష్ణ అనేవాడికి ఉరిశిక్ష వేసి తీరతారు, ఉరిశిక్ష ఏమైనా తప్పించుకున్నా అండమాన్ జైలుకు వాడిని పంపిస్తారు, అయిపోయింది వాడి పని, నువ్వెందుకు వాడి తరపున వాదిస్తావు అని ప్రకాశం పంతులు గారికి చాలామంది లాయర్లు అక్కడ కొంతమంది చెప్పారు. ప్రకాశం గారేమో లేదండి, నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ శంకరకృష్ణను రక్షించడానికి ఒక లాయర్గా నా ప్రయత్నం నేను చేస్తాను, మరి నేను ఒక లాయర్ని అయినప్పుడు మన నైపుణ్యం ఏమిటో మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి కదా, స్వాతంత్రం కోసం పనిచేస్తున్న ఇలాంటి వాళ్ల కోసము అని ప్రకాశం గారు మాట్లాడారు. సరే నీ కర్మ అన్నారు కొంతమంది లాయర్సు, అతని శ్రేయోభిలాషులు. ఎంత భయంకరమైన కేసో అందరికీ అర్థం కావాలి అంటే ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ తర్వాతి రోజులలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ 3 బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది, చంద్రశేఖర్ ఆజాద్ గారిని కాల్చి చంపింది తెలుసు మనకు. ఈ 4 ఒక హత్య కేసులో ఉన్నారు. సైమన్ కమిషన్ అనేది వస్తుంటే భారతదేశానికి సైమన్ గో బ్యాక్ అని ధర్నా చేశారండి శాంతియుతంగా లాలా లజపతి రాయ్ గారు. మన భారత స్వాతంత్రోద్యమకారులు చాలా గొప్పవారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆ లాఠీ దెబ్బలకు తట్టుకోలేక లాలా లజపతి రాయ్ గారు మరణించారు. ఆ మరణానికి పగ తీర్చుకోవడం కోసం, సమాధానం చెప్పడం కోసం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ ప్లాన్ చేసి జేమ్స్ స్కాట్ అనే బ్రిటిష్ ఉన్నతాధికారిని కాల్చి చంపారు. అందుకని భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు 3 కూడా ఉరిశిక్ష విధించారు. నిజానికి భగత్ సింగ్ గారు పట్టుబడింది వేరే కేసులో. భగత్ సింగ్ అలాగే బటుకేశ్వర్ దత్ అనే మరో స్వాతంత్రోద్యమకారుడు, వీళ్ళిద్దరూ కూడా బాంబ్స్ తయారు చేసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఢిల్లీలో ఎవరూ లేని చోట అంటే బాంబులు విసిరి స్లోగన్స్ చేస్తూ వాళ్లకు వాళ్లుగా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిందేమో ఆ కేసు. తర్వాత తవ్వితే భగత్ సింగ్ మీద హత్య కేసు కూడా ఉంది అనేది బయటకు వచ్చింది. బటుకేశ్వర్ దత్నేమో అండమాన్ జైలుకు పంపించారు, భగత్ సింగ్నేమో హత్య కేసులో కలిపేసేసి మొత్తానికి ఉరి తీశారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే బ్రిటిష్ ఉన్నతాధికారులను హత్య చేశారు అనంటే ఇక వాళ్ళు ఉరిశిక్ష నుంచి తప్పించుకోలేరు, చావు నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఇలా మనకు చాలా ఉదాహరణలున్నాయి. అంత తీవ్రమైనటువంటి కేసు ఇది. ఇక ప్రకాశం పంతులు గారండి కోర్టుకు వచ్చారు. రాబర్ట్ యాషే మర్డర్ కేస్ ట్రయల్ మద్రాస్ హైకోర్టులో 93 రోజుల పాటు నడిచింది. సెప్టెంబర్ 1911 నుంచి జనవరి 1912 మధ్యలో నడిచింది. 100 మంది సాక్షులను ప్రవేశపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టుకొచ్చారు, ఉత్తరాలు పట్టుకొచ్చారు, డైరీలు తీసుకొచ్చారు, పట్టుకున్న వాళ్ళవి, వాళ్ళకి ఎవరెవరితో లింకులున్నాయి అవన్నీ తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర దొరికిన రకరకాల పుస్తకాలు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దొరికిన రకరకాల పబ్లికేషన్స్కు చెందిన బ్యాన్ చేయబడిన పుస్తకాలు తీసుకొచ్చారు. రికార్డ్స్, ఎవిడెన్సెస్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఫైల్ చేసి ఆ 3 జడ్జిల ముందు పెట్టడం మొదలుపెట్టారు. ఆ 3 జడ్జిలు కూడా చాలా కూలంకషంగా, చాలా కీలకంగా
ఒక్కొక్క డాక్యుమెంట్ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే బ్రిటిష్ ఐసీఎస్ ఆఫీసర్ మరణించేసరికి ప్రతి ఒక్కరికి ఈ కేసు ఏమవుతుంది అన్నటువంటి ఆసక్తి ఉంది. ప్రకాశం పంతులు గారు ఏం చేశారంటే, తాను లండన్లో బ్యారిస్టర్ చదువుకొచ్చారు కదా, లండన్లో ఉన్న తన మిత్రులకు ఉత్తరాలు రాశారు. అలాగే కలకత్తాలో ఉన్నటువంటి కొంతమందికి ఉత్తరాలు రాశారు. బాంబే ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి సీనియర్ లాయర్స్ కొంతమందికి ఉత్తరాలు రాశారు. తన అసిస్టెంట్స్కి కొంత డబ్బిచ్చి కలకత్తాకు, బాంబేకు పంపించారు. అక్కడ ఉన్న లైబ్రరీస్లో తనకు రెఫరెన్స్ కోసం కావాల్సిన లా పుస్తకాలను తీసుకురమ్మని పంపించారు. చెన్నైలో ఉన్నటువంటి లైబ్రరీలో లా పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అంతకుముందు అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి ఏ దేశాలలో అయినా, భారతదేశంలో అయినా సరే, బ్రిటిష్ ఉన్నతాధికారులను చంపినప్పుడు ఎలాంటి శిక్షలు పడ్డాయి, ఆ కేసులలో ఏమేం లొసుగులున్నాయి, ఎక్సెప్షన్స్ ఏమున్నాయి అని తిండి లేకుండా, నిద్ర ఏమీ లేకుండా, నిద్రాహారాలన్నీ మానేసి పాపం రాత్రులు లేదు పగలు లేదు అధ్యయనం చేస్తూ పాయింట్స్ తయారు చేసుకుంటూ కూర్చున్నారు ప్రకాశం గారు. రకరకాల పుస్తకాలు తెప్పించారు. ఎందుకంటే కోర్టులో వాదించడం అంటే భావోద్వేగాలతో వాదిస్తే కుదరదు కదండి. లా పాయింట్స్ అనేవి మాట్లాడాలి, ఎవిడెన్స్ అనేది ఉండాలి. అంతకుముందు ఏమేం కేసెస్ ఉన్నాయో వాటిని కోట్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. వెతుకుతూ వాటన్నింటి డేటా తయారు చేసుకుంటున్నారు ప్రకాశం గారు. ఇక ట్రయల్ ప్రారంభం అయ్యిందండి. బ్రిటిష్ తరపు వాదిస్తున్నటువంటి నేపియర్ గారు ఆయన ఏం చెప్పారంటే, ప్రధాన నిందితుడు నీలకంఠ అలియాస్ బ్రహ్మచారి, ఇతను 1910 ఏప్రిల్ నెల ఈ కుట్రకు తెరతీశాడు. చాలా సీక్రెట్గా సమావేశాలను తెంకాసి లాంటి ప్రదేశాలలో నిర్వహించాడు. ఎవరెవరైతే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో అలాంటి యువకులందరినీ చేరదీశాడు. ఉదాహరణకు రాబర్ట్ యాషేని చంపిన వాంఛీనాథన్, అలాగే ఆయన మిత్రులు కొంతమందిని, ఇంకా మరికొంతమంది యువకులను ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి సీక్రెట్గా సమావేశాలు నిర్వహించాడు. అంతేకాదు ఆ సమావేశాలలో వీళ్ళు కొన్ని రిచువల్స్ కూడా చేశారు. ఏంటి, అర్ముగం పిళ్ళై అనే అప్రూవర్ ఇచ్చినటువంటి డేటా ప్రకారము ఒక కాళీమాత పోస్టర్ ఒకటి పెట్టారు. ఆ పిక్చర్ పెట్టారు కాళీమాతది వాళ్ళ సీక్రెట్ మీటింగ్లో మధ్యలో. అక్కడ రెడ్ పౌడర్ పెట్టారు అంటే కుంకుమ, సేక్రెడ్ యాష్ పెట్టారు అంటే విభూతి, కొన్ని పువ్వులు అక్కడ పెట్టారు. ఆ తర్వాత వీళ్ళందరినీ నలుగురు లేదా ఐదుగురుగా లైన్లలో కూర్చోబెట్టారు. అందరి చేతులకి పేపర్స్ ఇచ్చి ఆ పేపర్స్ మీద కుంకుమతోనూ నీళ్లతోనూ ఆ పేపర్లను పవిత్రంగా ఉండేలాగా వాటికి అద్దమని చెప్పాడు. అందరు అద్దారు. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఇది కుంకుమ కాదు, తెల్లవాడి రక్తమో, వందే మాత్రం అని చెప్పి రాయండి అన్నాడు. అందరూ వందే మాత్రం అని చెప్పి రాశారు. ఆ తర్వాత తెల్లవాళ్లను మనం చంపాలి, దానికోసం మన జీవితాలను మనం త్యాగం చెయ్యాలి, మనల్ని మనం త్యాగం చేసుకోవాలి, అవసరమైతే మన ఆస్తిపాస్తులైనా సరే మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి, అలా ఉంటే తప్ప ఈ తెల్లవాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టరు అని ఆ సమావేశాలలో మాట్లాడాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ పేర్ల ఎదుట, అంటే తమ పేరు రాసి పేపర్ మీద, దాని ఎదుట వాళ్లకు కావాల్సిన విధంగా ఇంకొక అలియాస్ పేరు వాళ్లకు వాళ్లే సృష్టించుకున్నారు. రాసిన తర్వాత అక్కడ ఒక కత్తి ఉంటే ఆ కత్తితో తమ బొటనవ్రేలును కోసుకొని తమ థంబ్ ఇంప్రెషన్ అంటే బొటనవేలి ముద్రను, రక్తంతో ఉన్న బొటనవేలి ముద్రను పేపర్ మీద పెట్టి సంతకం పెట్టారు. ఆ తర్వాత చర్చ జరిగింది, ఎవరు చంపాలి, రాబర్ట్ యాషేని అని చెప్పి. ఎందుకు రాబర్ట్ యాషేని చంపాలి అన్న నిర్ణయం వస్తే, ఆ రాబర్ట్ యాషే అనే ఆ ఐసీఎస్ ఆఫీసర్ వల్ల మన భారతీయులకు సమస్య వస్తోంది అని చెప్పి చెప్పారు. ఏం సమస్య వస్తోంది అని అంటే, ఈ రాబర్ట్ యాషే అనే కలెక్టరు మన భారతీయులకు చెందిన సంస్థలన్నింటినీ తన అధికార గర్వంతో, తనకున్న అధికారంతో తొక్కేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు విఓ చిదంబరం పిళ్ళైకి చెందిన పర్ల్ ఫిషింగ్ కంపెనీ ఉంది, అది మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళ కంపెనీ. దాన్ని తొక్కేయడం కోసము ఆ కంపెనీ మీద రకరకాల ఆంక్షలు విధిస్తూ, బ్రిటిష్ వాళ్లకు చెందిన కంపెనీకి ఎక్కువగా లాభాలు వచ్చే విధంగా, బ్రిటిష్ కంపెనీస్ ఎక్కువగా భారతదేశంలో పాతుకుపోయే విధంగా రకరకాల చర్యలు తీసుకుంటూ వస్తున్నాడు ఈ రాబర్ట్ యాషే అనే వ్యక్తి. అంతేకాకుండా భారతీయులను చాలా చాలా చిన్నచూపు చూస్తాడు, హీనంగా చూస్తాడు.
సో ఇలాంటి ఐసీఎస్ ఆఫీసర్ని గనక ఒకసారి మనం మట్టుబెడితే బలమైన సందేశాన్ని మనం బ్రిటిష్ వారికి పంపించినట్టు అవుతుంది అని ఆ మీటింగ్లో చర్చించుకున్నారు. సరే, మొత్తానికి ఈ రాబర్ట్ యాషే అనే వ్యక్తిని చంపడానికి వాంచినాథన్ అయ్యర్ అతను ముందుకొచ్చాడు. ఒకవేళ అతను గనక చంపలేకపోతే అతనితో పాటు పక్కన ఈ శంకరకృష్ణ అయ్యర్ అతను కూడా ఉన్నాడు. అంటే కీలకమైన పాత్ర శంకరకృష్ణ అయ్యర్ కూడా పోషించాడు. మొత్తానికి వీళ్ళిద్దరు యువకులు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. సో మొత్తానికి జూన్ 17వ తేదీ 1911 సంవత్సరము రాబర్ట్ యాషేని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపాడు వంచినాథన్. ఆ తర్వాత తాను పోలీసులకు దొరకకుండా తనను తాను అంతం చేసుకున్నాడు. అది కూడా వీళ్ల పథకంలో భాగమే. దాంతోపాటు అతను ఉత్తరం రాసి పెట్టుకున్నాడు. ఆ ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరం ద్వారా ఇట్లా ఒక్కొక్కరిని మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ పట్టుకున్నాం, వీళ్ళందరూ ఉన్నారు, అందులో కొంతమంది అప్రూవర్స్గా మారారు అని ప్రాసిక్యూషన్ వాళ్ళు మొత్తం వినిపించారు. అప్పటికే అండి ప్రకాశం పంతులు గారు సిద్ధం చేసుకున్నటువంటివి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందులో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటాం, భారతీయ సాక్ష్యాధారాల చట్టము. ఇప్పుడు కూడా అదే చాలా కీలకంగా నడిపిస్తూ ఉంటుంది. సెక్షన్ 133, సెక్షన్ 114 గురించి ప్రకాశం పంతులు గారు కోర్టులో మాట్లాడారు. ఉదాహరణలు ఇచ్చారు. ఒక వ్యక్తి మరణించాడు అనుకుందాం. ఆ వ్యక్తి మరణించడానికి ఏ అనే ఒక వ్యక్తి ఒక మిషన్ను తప్పుగా ఫిక్స్ చేయడం వల్ల జరిగింది అనుకుందాం. ఆ తప్పుగా మిషన్ను ఫిక్స్ చేస్తున్నాడు అన్న విషయము బి అనే వ్యక్తికి కూడా తెలుసు. ఇప్పుడు బి అనే వ్యక్తి పోలీసుల దగ్గర అప్రూవర్గా మారితే దాని అర్థము బి అనే వ్యక్తికి తీవ్రమైన శిక్ష విధించాలి అని కాదు, ఏ అనే వ్యక్తినే ప్రధానమైన నిందితుడిగా భావించాలి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎవరంటే వాంచినాథన్ అయ్యర్. అతను మరణించాడు. తీవ్రమైనటువంటి నేరం చేసింది ఎవరు? హత్య అనేది నేరం కాబట్టి చేసింది ఎవరు? అతను మరణించాడు. కాబట్టి ఇప్పుడు మిగతా ఎవరినైతే తీసుకొని వచ్చారో వాళ్లను అంత తీవ్రమైన నేరస్తులుగా పరిగణించాల్సిన అవసరం లేదు అని ప్రకాశం పంతులు గారు వాదించడం మొదలుపెట్టారు. వెంటనే ఆ బ్రిటిష్ తరపు లాయర్ నేపియర్ ఆయన, ఏంటి ప్రకాశం, నువ్వు హత్యను సమర్థిస్తున్నావా అని చెప్పి అడిగారు. వెంటనే ప్రకాశం, నేను హత్యను సమర్థించేటట్టయితే నల్లకోటేసుకుని కోర్టుకొచ్చి ఎందుకు వాదిస్తాను లాయర్గా? నేను హత్యలను సమర్థించేవాడినైతే నేను కూడా తుపాకులో కత్తులో తీసుకొని నరకడము ఇవన్నీ ప్రారంభించేవాడిని కదా. ఇంత కష్టపడి బారిస్టర్ ఎందుకు చదువుతాను? ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఎందుకు వాదిస్తాను? హత్యలను నేను సమర్థించడం లేదు, కానీ హత్య వెనక ఏమేం కారణం ఉంది అవన్నీ కూడా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండోది, ఆ హత్య యొక్క తీవ్రతలో ఎవరు అతి తీవ్రంగా పాలు పంచుకున్నారు, ఎవరికి దాని యొక్క తీవ్రతతో సంబంధం తక్కువగా ఉంది అన్న విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది అని ప్రకాశం పంతులు గారు వాదించడం మొదలుపెట్టారు. ఇక సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్లో ప్రకాశం గారు దడ పుట్టించారు. కొంతమంది సాక్షులను బోన్లోకి పిలిచి నించోబెట్టి వాళ్లను పదే పదే ప్రశ్నలు వేస్తూ, రకరకాలుగా గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తూ చాలా తెలివిగా పోలీసుల బలవంతంతో, పోలీసుల ఒత్తిడితో కొంతమంది సాక్షులు అక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చారు అని ప్రకాశం గారు ఆ కోర్టులో నిరూపించి దాని మీద చాలా వెటకారంగా, సెటైరికల్గా పోలీసుల వంక చూస్తూ, బాగా ప్రిపేర్ చేయండి సార్, బాగా ప్రిపేర్ చేసి తీసుకురండి, ఒత్తిడి అంటే చేశారు, బెదిరించారు, అంతా బానే ఉంది, అర్థం అవుతోంది, కానీ కనీసం ప్రిపేర్ చేసేటప్పుడు బాగా రిహార్సల్స్ ఇవన్నీ చేయించి తీసుకురావాలి, చూడండి ఎంత సులభంగా అబద్ధం చెప్తున్నారో మీ సాక్షులు అని జడ్జి గారికి అర్థమయ్యే విధంగా ప్రకాశం పంతులు గారు అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్లో అదరగొట్టారు. తర్వాత ఫోరెన్సిక్ నిపుణుల గురించి ప్రకాశం పంతులు గారు ఆనాడే మాట్లాడి అక్కడున్న జడ్జిలను, కోర్టులో ఉన్న ఇతర లాయర్స్ను ఆశ్చర్యానికి గురిచేశారు. వేలిముద్రల గురించి ప్రశ్నించి పోలీసులను తికమక పెట్టారు టంగుటూరి ప్రకాశం గారు. మామూలుగా అండి 1892లో వేలిముద్రల యొక్క నైపుణ్యాన్ని క్రిమినాలజీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు మామూలుగా వేలిముద్రలు తీసుకునేవాళ్ళు, కానీ ఈ స్థాయిలో లేదు. 1892 నుంచి కొంచెం వేగవంతం అయ్యింది ప్రాసెస్ ప్రపంచంలో. అయితే ప్రకాశం పంతులు గారు దాని గురించి మాట్లాడారు, ఫోరెన్సిక్ ఆ నిపుణుల గురించి మాట్లాడారు. అక్కడున్నటువంటి పోలీసులు వీళ్ళందరూ తెల్లమొహం వేశారు. వాళ్ళు కొంత సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అంటే వేలిముద్రలు ఎవరివి అనేవి కనుక్కోవడంలో అంత అవసరం ఉందా అన్నట్టుగా పోలీసులు కొంత అండర్ కరెంట్గా ప్రశ్నలకు సమాధానాలు ఎటేటో తిప్పుతూ ఉంటే ప్రకాశం పంతులు గారు చెప్పారు, 1897 రైటర్స్ బిల్డింగ్ ఎట్ కల్కట్టా,
అక్కడ ఫస్ట్ ఎవర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్ ద వరల్డ్ అది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఫింగర్ ప్రింట్స్ సేకరించడంలో, దాన్ని నేరాలలో ఉపయోగించడంలో చాలా చాలా టెక్నాలజీ అనేది వచ్చింది కదా ఇప్పుడు అంతకు ముందు కంటే. దాన్ని మీరు ఎందుకు ఉపయోగించలేదు, సమర్థవంతంగా ఎందుకు ఉపయోగించలేదు, ఏం చేస్తున్నారు మీరు అని ప్రకాశం పంతులు గారు ప్రశ్నించారు. అంతేకాకుండా పోలీసులు ప్రవేశపెట్టిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, ఉత్తరాలు అవన్నీ తీసుకొని వాటి గురించి ప్రశ్నించడం మొదలెట్టారు. ఇదిగో కుట్ర జరిగింది, ఫలానా వాళ్ళు పాండిచ్చేరి నుంచి ఉత్తరం రాశారు, ఇదిగో ఈ ఉత్తరంలో ఇది ఉంది, ఈ ఉత్తరంలో ఇది ఉంది అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటే ప్రకాశం పంతులు గారు మళ్ళీ ఫోరెన్సిక్ నిపుణుల గురించి మాట్లాడారు. ఈ ఉత్తరాన్ని, ఈ డాక్యుమెంట్ని మీరు చూపిస్తున్నారు కదా, అసలు దీని యొక్క వ్యాలిడిటీ ఏమిటి, అసలు దీని యొక్క ఆథెంటిసిటీ ఏమిటి, ప్రూవ్ చేయండి దీని ఆథెంటిసిటీ ఏంటో. ఇలాంటి పేపర్లు నేను 100 సృష్టిస్తాను, సృష్టించమంటే కోర్టు బయటికి వెళ్ళంగానే ఇంతకంటే సమర్థవంతమైన 100 సృష్టిస్తా, అది కాదు కదా, దీని ఆథెంటిసిటీ ప్రూవ్ చేయండి. ఇది పాండిచ్చేరి నుంచి ఫలానా వ్యక్తి రాశాడు, కుట్రలో భాగంగా ఫలానా వ్యక్తులు ఈ విధంగా వచ్చింది అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇంకా చాలా చాలా డైరీల గురించి కూడా ఇలాగే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ చేతి రాత వాళ్లదేనా, వాళ్లదే అని చెప్పి ప్రూఫ్ ఏంటి, తీసుకురండి, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేశారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారే, అలా అయిపోయింది అన్నమాట పోలీసుల యొక్క పరిస్థితి, ఎదుటి లాయర్ల యొక్క పరిస్థితి. ఇక బ్రిటిష్ లాయర్స్ వాళ్ళు ఎలాగైనా సరే వీళ్ళందరికీ ఉరిశిక్ష విధించాలి అని ఒక బలమైన పాయింట్స్ అన్ని జడ్జిల ముందు పెట్టడం మొదలుపెట్టారు. ఏమని అంటే, మీరు గనక ఈ నేరస్తులను వదిలేస్తే ఆ చనిపోయిన వ్యక్తి ఉత్తరంలో రాసినట్టు 3000 మంది మద్రాసీలు సిద్ధంగా ఉన్నారని వీళ్ళు బయటికెళ్ళి మళ్ళీ హత్యలు చేయడం మొదలెడతారు. ఒకటి. రెండోది, వీళ్ళని గనక వదిలేస్తే మిగతా భారతీయులకు కూడా ఓహో బ్రిటిష్ ఉన్నతాధికారిని చంపినా సరే మనకు ఉరిశిక్ష పడదు, మనల్ని తీవ్రంగా శిక్షించరు అన్న ఒక తప్పుడు మెసేజ్ వెళుతుంది. సో మిగతా భారతీయులలో కూడా చాలామంది యువకులు ఇలాగే సమీప భవిష్యత్తులో బ్రిటిష్ ఉన్నతాధికారులను చంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నిందితులకు ఉరిశిక్ష విధించి, అంటే కఠినమైన శిక్ష విధించి సమాజానికి ఒక బలమైన సందేశాన్ని పంపించాల్సిందే అని బ్రిటిష్ వారి తరపు లాయర్ నేపియర్ వాదించారు. ప్రకాశం పంతులు గారు ఏమన్నారంటే, వీళ్ళు చేసింది చట్ట ప్రకారం నేరం, అవును హత్యలో పాలు పంచుకున్నారు, అయితే వీళ్ళు హత్య చేశారు కదా అని చెప్పి వీళ్లను మనం కోర్టు ద్వారా ఈ విధంగా ఉరిశిక్ష విధించి హత్య చేయడం మొదలు పెడితే ఇక మనం సరైనటువంటి జస్టిస్ ఇవ్వనట్టే. అసలు ఎందుకు వీళ్ళు ఆ మూలాల లోపలికి వెళ్ళారు, ఎందుకు అలా చేయాలని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అన్నది మనం ఆలోచించాలి. వీళ్ళేమి దొంగతనాల కోసమో, అక్రమ సంబంధాల కోసమో, లేదు బందిపోట్లలాగా ఊర్ల మీద పడి దోచుకోవడం కోసమో, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసి, గృహదహనాలు చేసి, అలాంటి పనులు చేసి, హత్యలు చేసి తప్పించుకున్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు ఒక ఆలోచన విధానాన్ని నమ్ముతూ వచ్చారు. బ్రిటిష్ అధికారుల వల్ల సమస్య వస్తుంది, భారతీయులకు సమస్య వస్తుంది అని చెప్పి నమ్ముతూ వచ్చారు. వాళ్ళ నమ్మకాలతో కాదు ఇక్కడ చర్చ. మనకు తెలివితేటలుంటే ఒకవేళ వాళ్ళ నమ్మకం తప్పైతే అది తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా చంపుకుంటూ వెళ్ళామనుకోండి, దానివల్ల ఇలాంటివి ఆగుతాయి అని చెప్పి మనం అనుకోకూడదు. కేవలం వీళ్ళకేదో ఉరిశిక్ష విధించినంత మాత్రాన ఇక వేరే యువకులు ఎవరు తుపాకులను చేతుల్లోకి తీసుకోరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అని చెప్పి మీరు అనుకోకూడదు. ఎందుకు అనంటే వీళ్ళని నడిపిస్తున్నది అక్రమ సంబంధాలు, దొంగతనాలు ఇట్లాంటివి కావు, కొన్ని భావాలు వీళ్ళని నడిపిస్తూ ఉన్నాయి. మరి భావాలు వీళ్ళని నడిపిస్తూ ఉన్నప్పుడు సంఘర్షణ భావాల మధ్య ఉండాలి. వీళ్ళ ఆలోచన విధానంలో తప్పు ఉంటే అది తప్పు అని చెప్పి మనం నిరూపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వం తరపు నుంచి, లేదు సమాజం తరపు నుంచి, లేదు విద్యావంతుల తరపు నుంచి అలాంటివేమీ చేయకుండా వీళ్ళని చంపేశామనుకోండి, దానివల్ల లాభం లేదు. వీళ్ళ మనసులలో ఉండే భావాలను ఎదిరించలేక వీళ్ళని మనం చంపినట్టు అవుతుంది. పోనీ వీళ్ళేమన్నా ఇతరులను, అంటే వేరే అమాయకులను ఎవరినైనా కేవలం పొట్టన పెట్టుకున్నారా, ఒక అధికారిని టార్గెట్ చేశారు, ఒక కారణం పెట్టుకున్నారు, అతన్ని ఎలిమినేట్ చేశారు. వేరే ఇతర రైల్వే ప్రయాణికులను ఎవరైనా చంపారా? చంపలేదు. తనను పట్టుకోవడానికి కొంతమంది ప్రయాణికులు పోలీసులు వస్తారని ఆ వ్యక్తికి తెలుసు, వాంచినాథన్కు. అతను కూడా పోలీసుల మీద కాల్పులు జరిపేసేసి టక పారిపోవచ్చు అక్కడి నుంచి. అతను పారిపోలేదు, అతను తనను తాను అంతం చేసుకొని ఆయన చెప్పాలనుకున్న సమాచారాన్ని ఆయన ఇచ్చాడు. అలాగే వచ్చినటువంటి మరో యువకుడు శంకరకృష్ణ అయ్యర్, అతని దగ్గర కూడా పిస్టల్ ఉంది, అంటే ఆటోమేటిక్ రివాల్వర్ ఉంది అని మీ పోలీసులే చెప్తున్నారు. మరి అతని దగ్గర రివాల్వర్ ఉన్నప్పుడు అతను మరికొంతమంది పోలీసులను
అక్కడే ఉన్నటువంటి బ్రిటిష్ ఉన్నతాధికారులను కొంతమందిని కాల్చి చంపి మరీ పారిపోయి ఉండొచ్చు. ఇతను ఎవరిని చంపలేదు, ఇతనికి ఆ ఉద్దేశం లేదు, కేవలం అతన్ని మాత్రమే ఎలిమినేట్ చేయాలనుకున్నారు, అతన్ని ఎలిమినేట్ చేశారు. కానీ మనం ఇప్పుడు వీళ్ళని చంపడం మొదలు పెడితే డెఫినెట్గా వీళ్ళ భావాలతో మనం పోరాడలేక, భావాలలో వీళ్లను ఎదిరించలేక, ఓడించలేక, వీళ్లకు వివరించలేక వీళ్ళని మనం చంపినట్టు అవుతుంది, ఆలోచించుకోండి అని ప్రకాశం పంతులు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇట్లా జడ్జిలు అండి వాళ్ళు ఆలోచించడం మొదలెట్టారు. తర్వాత ప్రకాశం పంతులు గారు రకరకాల దేశాలలో, అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న దేశాలలో ఉండే కేసులను ఉదహరించడం మొదలుపెట్టారు. ఇదిగో ఫలానా దేశంలో మీ చట్టమే ఉన్నది, ఈ చట్టమే ఉన్నది, అక్కడ ఫలానా అధికారిని ఫలానా వాళ్ళు చంపారు, కానీ మీరు వాళ్ళకి శిక్ష విధించలేదు, ఇగో ఈ కారణాలు చెప్పారు, ఆ కేసులో జడ్జి తీర్పు రాస్తూ ఇగో ఇది మాట్లాడారు అని చెప్పి ప్రకాశం పంతులు గారు ప్రజెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇక మద్రాసు హైకోర్టును మొత్తం అండి ఒక రకంగా అల్లాడించారు ప్రకాశం పంతులు గారు. వీళ్లకు ఉరిశిక్ష విధిస్తాను అంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు, సమాజం తరపు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఇవి నా పాయింట్స్, కావాలంటే ఖండించండి నా పాయింట్స్ను అని ప్రకాశం పంతులు గారు గర్జించారు. ఇలా అండి 93 రోజుల పాటు ట్రయల్ అనేది నడిచింది. బ్రిటిష్ లాయర్స్ ఏం తీసుకొచ్చినా సరే దాన్ని ఖండించడము, ఆలోచింపజేసే విధంగా ప్రకాశం పంతులు గారు మాట్లాడడము, కొన్ని కేసులను ఉదాహరించడం, ఇలా చేస్తూ వచ్చారు. మొత్తం అయిన తర్వాత అండి జడ్జిలకు అర్థమైపోయింది ప్రకాశం పంతులు గారు, అంటే పంతులు గారు అనేది మనం అంటున్నాం కానీ ఇప్పుడు టంగుటూరి ప్రకాశం వైపు బలమైన వాదన వినిపిస్తోంది అనేది వాళ్ళకి అర్థమయ్యింది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారయ్యా చెప్పండి అంటారు కదా. అప్పుడు బ్రిటిష్ లాయర్ ఏమో ఫైనల్గా, సార్ ఎట్ ఎనీ కాస్ట్ మీరు వీళ్లకు ఉరిశిక్ష విధించాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే హత్య కేసు, దాంతోపాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని నేల కూల్చాలి అన్న ఉద్దేశంతో కుట్ర చేశారు వీళ్ళు, ఆ భావాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలి, లేకపోతే వేరే వాళ్ళు ఇలా ఇంకా చాలామంది తయారవుతారు, ఆలోచించుకోండి అని చెప్పి బ్రిటిష్ లాయర్ ఫైనల్గా ఆయన చెప్పాడు. ప్రకాశం పంతులు గారేమో వీళ్లను అస్సలు శిక్షించకూడదు అని చెప్పి నేను అనడం లేదు, వీరు చేసింది చట్ట ప్రకారం నేరం కాబట్టి శిక్ష విధించండి, కానీ కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్లకు వాళ్ళు ఆలోచించుకునే అవకాశం కలిగించే విధంగా, వాళ్ళు నేనేమన్నా తప్పు చేశానా లేదు సరైన దారిలో నడుస్తున్నానా అని వాళ్ళు ఆలోచించుకునే విధంగా శిక్ష ఉండాలి తప్ప వాళ్లను పొట్టనబెట్టుకునే విధంగా శిక్ష ఉండకూడదు. ఈ కేసు లోపల కఠినమైన శిక్షకు వీళ్ళు అర్హులు కాదు అని చెప్పి ప్రకాశం పంతులు గారు తన చిట్ట చివరి వాదన వినిపించారు. ఆ 3 జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనము తీర్పు వెలువరించిందండి. ఆ 3 జడ్జిల్లో 2 జడ్జిలు ఒకవైపు, 1 జడ్జి ఒకవైపు తీర్పు రాశారు. కాకపోతే మెజారిటీగా 2 జడ్జిలు ఏం రాశారో వాళ్ల వైపు న్యాయం అనేది ఉంటుంది కాబట్టి ఫైనల్గా నీలకంఠకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. శంకరకృష్ణ అయ్యర్కు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ మిగతా వాళ్ళున్నారే 12 మంది, ఇంకా మిగతా వాళ్ళందరికీ జైలు శిక్ష 2 ఏళ్ళు, సంవత్సరము, 3 ఏళ్ళు అట్లా సామాన్యమైన జైలు శిక్ష వాళ్లకు విధించారు. మొత్తం అండి అసలు మద్రాసు హైకోర్టులో ప్రకాశం పంతులు గారి వాదోపవాదాలు, ఆ పటిమ, ఆయన ఉదాహరించిన కేసులు, ఎక్కడెక్కడి దేశాలలో ఈ భారతదేశం మొత్తము వాటన్నింటి గురించి మద్రాస్ బార్ కౌన్సిల్లో చాలా పెద్ద చర్చ జరిగింది, రాజకీయాలలో ప్రకంపన సృష్టించింది. బ్రిటిష్ ఉన్నతాధికారిని పట్టపగలు కాల్చిపారేస్తే అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్లకు తక్కువ శిక్ష పడే విధంగా టంగుటూరి ప్రకాశం అనే లాయర్ వాదించాడు. భారతదేశానికి చెందిన స్వాతంత్రోద్యమకారులు మరణించకుండా ఉండే విధంగా కాపాడాడు అని మొత్తం పత్రికలండి ప్రకాశం పంతులు గారిని ఆకాశానికి ఎత్తేసాయి. చాలామంది ప్రకాశం గురించి మాట్లాడుకున్నారు. భారతదేశం మొత్తం ఏం లాయర్ అయ్యా బాబు ఈయన, బ్రిటిష్ అధికారిని చంపేస్తే ఆ కుట్రలో ఉన్న వాళ్లను అటు ఉరిశిక్ష పడకుండా, కనీసం అండమాన్ జైలుకు పంపించే శిక్ష పడకుండా వాళ్ళందరినీ తక్కువ శిక్షతో బయటకు వచ్చేలా చేశాడు. ముఖ్యంగా శంకరకృష్ణన్ అనే యువకుడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అని చెప్పి అందరూ అనుకుంటే 4 సంవత్సరాల శిక్షతో సరిపెట్టించాడు ప్రకాశం అని చెప్పి మాట్లాడుకున్నారు. అక్కడితో అయిపోలేదు, బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకోలేదు, అలా ఎలా వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని దాన్ని మళ్ళీ ఇంకో ఉన్నతమైన కోర్టుకు తీసుకొని వెళ్లారు. 5 మంది జడ్జిలున్న బెంచ్ ముందు పెట్టారు కేసును. సర్ రాల్ఫ్ బెన్సన్, జాన్ వాలెస్, మిల్లర్, అబ్దుల్ రహీం, పిఆర్ సుందర అయ్యర్, ఈ 5 మంది సీనియర్ జడ్జిలు ఉన్నటువంటి బెంచ్కు
ఈ కేసు అప్పీలుకు వెళ్ళింది. మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి కేసు. మళ్ళీ నేపియర్ ఆయన రంగంలోకి దిగారు, అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. ఇంకా టి రిచ్మండ్ ఇతర లాయర్స్ అందరూ బ్రిటిష్ వారి తరపున ఉన్నారు. ఇటువైపు మన వాళ్ళందరినీ రక్షించడానికి టంగుటూరి ప్రకాశం గారు, ఆయన టీం మళ్ళీ వీళ్ళందరూ రంగంలోకి దిగారు. ఇక మళ్ళీ సింహ గర్జన ప్రకాశం పంతులు గారు, మళ్ళీ వాదోపవాదాలు. ఈసారి కొత్త కొత్త పాయింట్స్ పట్టుకొచ్చారు ఈ బ్రిటిష్ లాయర్సు. ప్రకాశం పంతులు గారు వాటన్నింటినీ ఖండించే విధంగా ఆయన పాయింట్స్ పుట్ ఫార్వర్డ్ చేశారు. ఫైనల్గా అండి మళ్ళీ ఈ 5 మంది జడ్జిలున్న బెంచ్ ఫైనల్గా ఈ కేసును అంటే అప్పీల్ను డిస్మిస్ చేసి మద్రాసు హైకోర్టు ఏ శిక్షలైతే విధించిందో ఆ శిక్షలనే మేము ఖరారు చేస్తున్నాము, ఇంతకు మించి వీళ్లకు తీవ్రమైన శిక్షలు విధించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు కూడా తీర్పిచ్చారు. ఆ తర్వాతి సంవత్సరాలలో అండి ఆ యువకుడు వాంచినాథన్ లేదా వాంచి అని చెప్పి కూడా అంటారు, ఏ రైల్వే స్టేషన్లో అయితే రాబర్ట్ యాషేని కాల్చి చంపాడో ఆ రైల్వే స్టేషన్ మణియాచి రైల్వే స్టేషన్. అది ఒక జంక్షన్, నేను ముందుగా చెప్పినట్టు. దానికి వాంచినాథన్ పేరు పెట్టారు. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరెప్పుడైనా సరే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న మణియాచి జంక్షన్కు వెళితే మీ రైలు అక్కడ ఆగితే ఒకసారి బోర్డు మీద చూడండి, వంచి మణియాచి జంక్షన్ అని చెప్పి రాసి ఉంటుంది. ఆ స్టేషన్ నుంచి దక్షిణం వైపు వెళ్లే సర్వీసెస్ అన్ని తిరునల్వేలి వైపు వెళతాయి, తూర్పు వైపు వెళ్లే రైల్వే సర్వీసెస్ తూత్తుకుడి వైపు తీసుకొని వెళతాయి. ఆ జంక్షన్ అన్నమాట. అయితే చాలామంది అండి ఇలా వాంచినాథన్ లాంటి వాళ్ళ పేర్లు అసలు మన భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో లేకుండా చేయడంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇట్లా ఎంతోమంది స్వాతంత్రోద్యమంలో వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళు, అంటే గాంధీ గారి దారి కాకుండా వేరే ఏ దారిలో వెళ్ళినా సరే వాళ్ళందరి పేర్లు మన నోట్లో నానకుండా చేయడంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రకరకాల పనులు చేసింది. ఎందరో స్వాతంత్రోద్యమకారులు ఉన్నారండి, గాంధీ గారి దారి తీసుకొని ఉండకపోవచ్చు, వేరే దారి తీసుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళ లక్ష్యము భారతీయుల కోసం పనిచేయడము, భారత స్వాతంత్రోద్యమం కోసం పనిచేయడం. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కథలు కానీ వాళ్ళ వివరాలు కానీ ఎక్కడ కూడా మనకు పొందుపరచలేదు. 14 మందిలో ఇతరుల గురించి పోరాడినటువంటి లాయర్ల పేర్లండి. ఎండి దేవదాస్, వీరు ఆ తర్వాత జస్టిస్ దేవదాస్ అయ్యారు. జేఎల్ రోజారియో, బి నరసింహారావు, టిఎం కృష్ణస్వామి అయ్యర్. ఈ కృష్ణస్వామి అయ్యర్ గారు ఆ తర్వాత మద్రాస్ బార్ అసోసియేషన్కు లీడర్ అయ్యారు. ఆ తర్వాత ట్రావెన్కోర్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ అయ్యారు తర్వాతి రోజుల్లో. ఎల్ఏ గోవిందరాఘవ అయ్యర్, ఎస్టి శ్రీనివాస గోపాలాచారి, వీరు చాలా గొప్ప ఎపిగ్రాఫిస్ట్, న్యూమిస్మాటిస్ట్, అంటే పురాతనమైన నాణాలను కలెక్ట్ చేసి వాటిని భద్రపరచడము చాలా గొప్ప వ్యక్తి అండి, లాయరు. అలాగే వి రైరు నంబియార్, వీరొక లాయర్. వీళ్ళందరూ కూడా మిగతా నిందితుల తరపున వీళ్ళు వాదించారు. వీళ్ళందరికీ కూడా గైడెన్స్ మన టంగుటూరి ప్రకాశం గారు ఇచ్చారు. ఇలా దక్షిణ భారతదేశంలో బ్రిటిషు వారు పరిపాలించడం మొదలయ్యాక రిజిస్టర్ అయిన మొట్టమొదటి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న మర్డర్ కేసును వాదించిన ఘనత మన తెలుగువారైన టంగుటూరి ప్రకాశం గారికి దక్కుతుంది. మరొకసారి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వమని విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు.